నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల క్షేత్రం ప్రతిరోజు భక్తజన సంద్రంగానే ఉంటోంది. ఇక శని ఆదివారాల విషయం వేరే చెప్పనక్కర్లేదు. తిరుమల కొండపై ఎటు చూసినా కిక్కిరిసిన భక్తజన సంద్రమే. శుక్రవారం 73,000 మందికి పైగా భక్తులు శ్రీనివాసుని దర్శించుకోగా క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు ఇప్పటికీ భక్తులతో నిండి ఉన్నాయి. భక్తుల క్యూ లైన్లు ఆలయం బయట గంగమ్మ ఆలయం వరకు విస్తరించి ఉన్నాయి. భక్తులను కొత్తగా క్యూ లైన్లోకి రావడాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తజన సందోహానికి దేవదేవుడి దర్శనం ఇప్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నా క్యూ లైన్లలో భక్తులు మాత్రం తగ్గడం లేదు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వదర్శనం టోకెన్లున్న భక్తులకు మాత్రం సాధ్యమైనంత త్వరగా దాదాపు 7-8 గంటల్లోపు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధాన ఆలయమైన బంగారు వాకిలిలో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. తొలుత ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం కమిటీలోని ఇతర సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా స్వామివారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు నూతన పాలక మండలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించి వేదాశీర్వచనం చేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణాలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుండి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలు, మాడవీధులు భక్తుల ప్రదక్షిణలతో భక్తిభావంతో కిటకిటలాడాయి. స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధులు భక్తుల ప్రదక్షిణలతో నిండిపోగా, స్వామి దర్శనానికి క్యూ లైన్లు నిండిపోగా, స్వామి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అన్నవరం సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా జరిగింది. ప్రతివారము జరిగే కార్యక్రమంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చిపై ఆసీనులను చేసి అర్చకులు పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలతో వ్రతమండపాలు, నిత్య కళ్యాణ మండపం మీదుగా ఆలయ ప్రాకారం చుట్టూ 3 సార్లు ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి సేవలో పాల్గొన్నారు. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. ఈ నెల 16 నుంచి హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆషాఢ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ను ఆవిష్కరించారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించనున్నట్టు తెలిపారు. గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల ఉత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు. లక్షలాది మంది భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, క్యూలైన్లు, తాగునీరు, వైద్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. శివశక్తులకు బోనాల సమర్పణలో అన్ని శాఖలు సహకరించాలన్నారు. హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్షిప్లోని శ్రీ కార్యసిద్ధి సీతారామాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు, దశ ఆరాధన, చక్రస్నాన మహోత్సవము నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు వివిధ రకాల విరులతో పుష్పయాగం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటలో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అర్చకులకు శివలింగంపై తెల్లని విభూతి దర్శనమిచ్చింది. రాత్రివేళలో ఆలయ ద్వారాలు మూసివేయగా తెల్లవారుజామున పూజల కోసం ద్వారాలు తెరిచిన అర్చకులకు శివలింగంపై విభూతి కనిపించింది. ఈ అద్భుతాన్ని స్వామివారి మహిమగా భావించిన స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహారాష్ట్రలో శనిదేవుని పుణ్యక్షేత్రమైన శనిసింగనాపూర్కు భక్తుల రద్దీ పెరిగింది. శనిదేవుడు స్వయంభూగా వెలిసిన శనిసింగనాపూర్లో శనిదేవుడికి తైలాభిషేకం చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు శనిసింగనాపూర్ ఆలయాన్ని సందర్శిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా శనివారం రద్దీ అధికంగా ఉంటుంది. శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన ప్రత్యేక రోజుల్లో అయితే వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేయించుకుని శనీశ్వరుడి దీవెనలు అందుకుంటున్నారు. అమరనాథుడి దర్శనంపైన వాతావరణ మార్పుల ప్రభావం పడుతోందా? అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి త్వరగా కరిగిపోతూ ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ నెల 3న యాత్ర ఆరంభమైంది. తర్వాత 5 రోజుల్లోనే శివలింగం భారీగా కరిగిపోయినట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే వేల మంది భక్తులు అమర్నాథ్ యాత్ర మార్గంలో ఉన్నారు.
శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుణ్ణి దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. అయితే వాతావరణం అనుకూలిస్తే మంచు శివలింగం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునే అవకాశం లేకపోలేదు. సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న అమర్నాథ్ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు సహజ సిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. శివలింగం భారీగా కరిగిపోవడం ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకుంటోంది. ఫలితంగా చాలామంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పూరీ జగన్నాథుని రథయాత్ర సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. 3 రథాల నిర్మాణంతో పాటు రథాలను లాగేందుకు ఉపయోగించే ప్రత్యేక తాళ్లు, బ్రేకింగ్ వ్యవస్థ సిద్ధం చేశారు. ఒక్కో తాడు 220 అడుగుల పొడవు ఉంటుంది. నందిఘోష, తాళధ్వజ, దర్పదళన రథాలకు మొత్తం 18 తాళ్లు అవసరం. ఈ ఏడాది అదనంగా మరో 10 సిద్ధం చేశారు. బ్రేకింగ్ వ్యవస్థ కోసం నైలాన్ రబ్బర్ బెల్ట్లు ఉన్నాయి. చెక్కతో తయారైన 20 అడుగుల పొడవైన కొయ్య బ్రేక్ను రథం ముందు వేలాడదీస్తారు. అవసరమైనప్పుడు వాటిని దించడం ద్వారా రథాన్ని నిలిపివేస్తారు. భారతదేశానికి 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్లో భారత్ మాతాకి జై అన్న నినాదం ప్రతిధ్వనించింది. 4 దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్లిన భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. భారతీయ సంతతికి చెందిన వారక్కడ భారీ సంఖ్యలో ఉండటంతో దేశాభిమానం ద్విగుణీకృతమయ్యింది. ప్రవాస భారతీయుల సమావేశం మోదీ మోదీ అంటూ మారుమోగింది. న్యూజిలాండ్ ప్రధాని సమక్షంలో ఇరు దేశాల జాతీయ గీతాలాపనతో వేలాది మంది గొంతు కలిపారు. భారత జాతీయ గీతం ఆలపిస్తున్న సందర్భంలో ప్రవాస భారతీయుల భావోద్వేగాలను చూసి తీరాల్సిందే. Ladies and gentlemen, can you please stand for the New Zealand and India national anthem? जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ
ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలపై వీడియో ప్రదర్శనను వేలాది మంది ప్రవాస భారతీయుల మధ్య తిలకించారు ఇరు దేశాల ప్రధానులు. We are ready to step up together and take responsibility for a bright partnership. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.